నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 268 వినతులు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. తాగునీటి సమస్యను పరిష్కరించండి. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన నిడుగుర్తి పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు. అనంతరం అధికారులకు వినతులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి లెక్కలేదు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. అనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వర్షాలు పడుతుండటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సాయంత్రం వరకు అధికారులు కొనసాగించారు. అధికారులకు సమస్యలు విన్నవించుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బాధితులు తరలివచ్చారు. అర్జీలు ఇచ్చేందుకు వారు క్యూ కట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర శాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు ఆలకించారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు భరోసా కల్పించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 268 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 150 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రారెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాన్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 రక్తగాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై డివైడర్ ను కార్ ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 8 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం మల్లాడుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేక నినాదాలు చేశారు. వాకాడు మండలంలోని నిడిగుర్తి పంచాయతీ పరిధిలో ఉన్న వల్లమేడు, రెడ్డిపాలెం, శ్రీపురం, బాలాజీనగర్ గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొని ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు వాకాడులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తహసీల్దారు, ఎంపీడీఓ డౌన్ అంటూ నిందించారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులకు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ దాదాపు 8 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. 2017లో అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్న పాసం సునీల్ కుమార్ ఎస్సీ సబ్ ప్లాన్ కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారని తెలిపారు. ట్యాంకుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొనపాలెంలో మోటార్ నిర్మించారని, పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటి ఎద్దడి నెలకొందని పేర్కొన్నారు. అప్పట్లోనే అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నిడిగుర్తి పంచాయతీ, వల్లమేడ గ్రామం మరియు రెడ్డిపాలెం గ్రామం, బాలాజీనగర్ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చాము. ఏంటంటే ప్రధానమైన సమస్య నీటి కొరత. ఎందుకంటే మనపాలన మాకు బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆశతో కొంతమంది బోరు బావులు అనేటివి వేసుకున్నారు. శనగ అదేవిధంగా పుచ్చ సాగు చేస్తున్నారు వ్యవసాయం. అందువల్ల వాళ్ళు వేసినటువంటి బోర్ల వల్ల మాకు ఉన్నటువంటి పాయింట్లో జలవర్ణత తగ్గిపోయింది, భూగర్భ జలాలు అనేవి తగ్గిపోయినాయి. అందుకారణంగా మాకు 20 రోజుల నుంచి నీరు రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళలు, అదేవిధంగా మా గ్రామం నుంచి వచ్చినటువంటి అందరం ఇటువంటి సమస్యతో 20 రోజుల నుంచి చాలా కష్టాలుగా బాధపడుతున్నాం. అయితే సంబంధిత సర్పంచ్ కానీ, సంబంధిత అధికారులు, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓలు కానీ, అదేవిధంగా మండల అధికారి కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఎటువంటి స్పందన లేదు. అదే ఈరోజు మాట్లాడితే రేపు వస్తానని చెప్పున్నారు. క్రితంలో కూడా ఇటువంటి సమస్యలతో మేము అనేక సార్లు ఇబ్బందులు పడ్డాము, తరాలుగా ఇబ్బందులు పడ్డాము. అయితే మా మీద దయచూపి మా ఎమ్మెల్యే గారు ఆశం సునీల్ కుమార్ గారు 2017 సంవత్సరంలో వాటర్ ట్యాంకు ఇప్పించడం జరిగింది. అందువల్ల మేము చాలా సంతోషపడ్డాము. అయితే నీళ్లు వస్తున్న క్రమంలో గత సంవత్సరం రోజుల నుంచి ఇటు మనపాలను ఉన్నటువంటి కొంతమంది వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీ గ్రామ ప్రజలు ఉంది. మేమంతా 8 గ్రామాలకు సంబంధించిన వాళ్ళము. 2017లో టీడీపీ గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎస్సీ సబ్ ప్లాన్ కింద మాకు ట్యాంక్ ఒకటి శాంక్షన్ చేశాడండి. అక్కడి నుంచి మా గ్రామం నుంచి వల్లమెడి గ్రామం నుంచి మాకు మనపాలెం దగ్గర సుమారు ఒక 10 కిలోమీటర్ల దగ్గర బోర్ పాయింట్ అనేది కేటాయించడం జరిగింది. ఆ బోర్ పాయింట్ వేసిన పరిధిలో మొత్తం ప్రభుత్వ భూమి ఇంచుమించు 60 నుంచి 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందండి. ఆ రోజు అక్కడ మాకు కేటాయించడం జరిగింది. వేసిన తర్వాత క్రమేపా కొద్ది రోజులు జరిగే కొద్దీ అక్కడ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది శనగ, పుచ్చ సాగు చేస్తూ వస్తున్నారు, 3 కార్లు సాగు చేస్తూ వస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని వాళ్ళ భుజబలంతో మా దగ్గర మాకేదైతే నీటి సదుపాయం కల్పించి బోర్ పాయింట్ వేశారో ఆ పాయింట్ చుట్టూరు వాళ్ళు శనగ సాగు చేస్తూ ఉన్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు 6 నెలల వరకు నీళ్లు ఉన్నాయి, 6 నెలల వరకు నీళ్లు అందడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. దయచేసి దీని మీద ఉన్నతాధికారులు స్పందించి అక్కడ సాగు చేస్తున్నటువంటి శనగ సాగు చేస్తున్నటువంటి వారికి అధికారులు వచ్చి వాళ్ళకి విన్నవించుకొని 1 కారు పంట పట్టేట్టుగా వాళ్ళతో మాట్లాడాలి దయచేసి. ఎందుకంటే 2 కార్లు పంట పెట్టడం వల్ల నీళ్లు ఇంకిపోవడం జరుగుతుంది, నీళ్లు సరిగా అందడం లేదు. నీరు ఏదైతే ఉందో అది ఉప్పుగా మారుతుంది, ఉప్పు నీటిగా మారిపోతుంది. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. దయచేసి తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం సోమవారం రాత్రి కలకలం సృష్టించింది. వినాయక స్వామి ఆలయ సమీపంలో ఓ చిరుతపులి రక్షణ గోడపై పరుగు తీస్తుండగా అటుగా వెళ్తున్న వాహన చోదకుడు తన కెమెరాలో బంధించారు. టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని పరిశీలిస్తున్నారు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మా రియల్ గా ఓ అమ్మా పులి చిరుతపులి. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మా రియల్ గా ఓ అమ్మా. మాజీ మంత్రి కాకాని 250 కోట్లు విలువ చేసే మైనింగ్ కేసుల్లో నిందితుడు అని, ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ఆరోపించారు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా హయాంలో కాకానీతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దోచుకున్నారని, అన్నింటిపై విచారణ జరుగుతుందని సురేష్ నాయుడు వివరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో వరదాపురం మైనింగ్ లో 255 కోట్లు అవినీతి చేసి ముద్దాయి నెంబర్ 4 గత 2 నెలలుగా కలుగులో దోముకొని కనపడకుండా, పోలీసులు కూడా అందజెక్కకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి పోలీసులు, కూటమి ప్రభుత్వం పొగబెట్టి కలుగులోకి ఆ వెలుగును బయటకు తీసి పట్టుకున్నటువంటి విషయం మనం ఇటీవల చూసాం. అంటే కూటమి ప్రభుత్వం ఎవరిని అవినీతి చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అయితే ఆ ఎలుకని పట్టుకున్నారని తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు పాపం ఎక్కడ సభల సమావేశాలు పెట్టినా అంబోతులు రాగా వెంకలేసేటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో గత 5 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏమి చేసిందిలే, నోరు చూస్తే
చూస్తే ఓ అని సభల్లో ఊగిపోతా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడతా ఆయన అసెంబ్లీలో కూడా ఛాలెంజ్లు చేస్తాడు. పోలవరం ప్రాజెక్టు 2022 కట్టేస్తాడు, రాజధాని నిర్మాణం 3 రాష్ట్రాల్లో 3 రాజధానులు నిర్మిస్తాం. అలా పాపం అరిసి అరిసి ఛాలెంజ్లు చేసి మగాళ్ళ దేశాలు తిప్పి మెలేసి ఆ రొయ్య కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే కనిపించకుండా ఏ రాష్ట్రంలో తలదాచుకుందో తెలియదు. బెట్టింగ్ బంగారాజు ఆయన అసలు పేరు. పాపం ఆయన ఎక్కడ తలదాచుకున్నాడు తెలియదు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది, అబ్స్కాండ్ లో ఉన్నాడు అని తెలియంగానే ఆ కలుగులో నుంచి టక్కన వచ్చేసి మీడియా సమావేశం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి పాపం ఇలా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. వెంటనే అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇది అన్యాయం, అరాచకం, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి చర్యలు ఎక్కడా పాల్పడలేదు, ఇటువంటి అరెస్టులు జరగలేదు. ఆ యొక్క సంస్కృతిని తీసుకొచ్చింది మీరు. గత 5 ఏళ్లు అన్యం పుణ్యం ఎరగని అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టించింది వైసీపీ పార్టీ. అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఎస్సీల మీద దాడులు, ఎస్సీలను చంపేసి పార్సీలు పంపించినటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. అమాయకుల మీద అన్యాయంగా అక్రమంగా అయ్యా మాకు ఇబ్బంది ఉంటే కేసుల యొక్క విధానాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీ ఆధీనంలో పెట్టుకొని పరిపాలన కొనసాగించి అమాయకుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు, హత్యలు, కేసులు. ఈ అనిల్ కుమార్ యాదవ్ గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి రాగానే ఫ్లెక్సీలు తీసేసుకున్నారు ఇద్దరు ఒకరికొకరు. మరి ఈ రోజు ఆయన ఏదో పతిత్తులాగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే బెట్టింగ్ బంగారాజు ప్రజలు నీ అరుపులని, నీ యొక్క ఛాలెంజ్ని, నీ యొక్క మాట్లాడే విధానాన్ని చూసి అందుకే నెల్లూరు జిల్లాలో కూడా సీట్ ఇవ్వకుండా నీకు దూరంగా ఎంపీగా ఎత్తేసాడు మీ నాయకుడు. ఆడ కూడా నీ అరుపులని నిన్ను ఓడించి నువ్వు పనికిరావు రాజకీయాలకు అని చెప్పి పంపించారు. ఏమయ్యా బెట్టింగ్ బంగారాజు, నీకే నువ్వు మాట్లాడే ముందు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడబో. నెక్స్ట్ నువ్వే లైన్ లో ఉండేది. ఈ విషయం గుర్తు పెట్టుకో. ఆయన ఏమి స్వతంత్ర సమరయుడు కాదు గోవర్ధన్ రెడ్డి. మీ పార్టీలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు గత 5 ఏళ్ళు ఏ విధంగా అవినీతిలు చేశారు, అక్రమాలు చేశారు, దాడులు చేశారో మొత్తం డేటా కొడితే ఫుల్ గా పేజీలకు వస్తుంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు నెల్లూరు జిల్లాలో మాట్లాడే అర్హత నీకు లేదు. నెల్లూరు జిల్లాలో నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. రాబోయే రోజులు నెల్లూరు జిల్లాలో నిన్ను కనీసం 50 ఓట్లు వేసి కూడా గెలిపించే వాళ్ళు లేరు. నీకు రాజకీయ జీవితం కూడా లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో ఒక పార్టీలో పోయి తలతో దాచుకోవాల్సింది తప్ప. వెంకటగిరిలోని ఏపీటీఎఫ్ కాలనీలో హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీధి నాటకం ద్వారా కళాకారులు వివరించారు. నవజీవన్ ఆర్గనైజేషన్, సిసిఏపి సాక్స్ ప్రాజెక్ట్ సహకారంతో మన సంస్కృతి కళా సంస్థ వారిచే ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు బాలాజీ, ఎస్తేర్ రాణి, ఏఎన్ఎం శ్రీలత, పిఈలు శిరీష, ప్రమీల, నళిని తదితరులు పాల్గొన్నారు. అది సాధించితే వైభోగము, ఆరోగ్యమే మా భాగ్యము. ఇల్లే ఒక స్వర్గము, సుఖ సౌఖ్యాలకు నిలయం. ఇల్లే ఒక స్వర్గము, సుఖ సౌఖ్యాలకు నిలయం. గాలి వెలుతురులు ఇంటిలోకి సోకాలి, గాలి వెలుతురులు ఇంటిలోకి సోకాలి. పూల పండ్ల మొక్కలతో కలకలలాడాలి, పూల పండ్ల మొక్కలతో కలకలలాడాలి. పరిసరాల శుభ్రతే కుటుంబానికి ఆరోగ్యం, ఆరోగ్యమే మా భాగ్యము. అది సాధించితే వైభోగము, ఆరోగ్యమే మా భాగ్యము. కాబట్టి అందరి ఆరోగ్యం, ఆనందం. సైదాపురం మండలంలోని రాజుల ఎర్రగుంటపాలెం గ్రామంలో కొలువైన శివాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा. ओम शिवोहम रुद्रनामं भजेहम. हर 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 महादेव. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 268 వినతులు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. తాగునీటి సమస్యను పరిష్కరించండి. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన నిడుగుర్తి పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు. అనంతరం అధికారులకు వినతులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి లెక్కలేదు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.